సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులు అంటే కాంగ్రెస్ సర్కారుకు ఎందుకంత కక్ష అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకుని అధికారం చేపట్టిన తర్వాత వారి గోడును ఆలకించట్లేదన్నారు. ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారన్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తే వారిపై అణచివేత ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. హైడ్రాలో 150 డ్రైవర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కోసం వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారని గుర్తు చేశారు. ఇది ఎవరు తప్పని హరీష్ రావు నిలదీశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులను సీఎం రేవంత్ క్రిమినల్ వేస్ట్ అని అవమానించడం సరికాదన్నారు హరీష్ రావు. ఉద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగులను అధికారులు దుర్భాషలాడటం ఏంటన్నారు. దీనిని బట్టి యథారాజా తథా అధికారులు అనే సామెత గుర్తుకొస్తుందన్నారు. అధికారుల నోటి వెంట ఇలాంటి మాటలు రావడం మరింత బాధాకరమన్నారు. ఉద్యోగం కోసం వచ్చిన యువతను గౌరవంగా చూడాల్సిన అటువంటి అధికారులు వారిని అవమానిస్తే ఇక ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందని హరీష్ రావు ప్రశ్నించారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. 32 నెలలు దాటింది. ఆ హామీ ఏమైందని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేదా అని హరీష్ రావు నిలదీశారు. రేవంత్ 2 లక్షల ఉద్యోగాల కోసం బోగసు, జాబ్ క్యాలెండర్ బోగసు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు బోగసు. మీ పాలనలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతలో నిరాశ పెరుగుతుందన్నారు. నోటిఫికేషన్లు సరిగ్గా రాకపోవడంతో పీజీ, పీహెచ్డీ ఉన్నత విద్య చదివినటువంటి యువత చిన్న పోస్టుల కోసం పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదు. భరోసా ఇవ్వాల్సినటువంటి సీఎం రేవంత్ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగం అడగడం నేరం కాదు, ప్రశ్నించడం నేరం కాదు, ప్రభుత్వాన్ని నిలదీయడం నేరం కాదు. ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రభుత్వం జాబ్ కోసం వచ్చిన నిరుద్యోగులను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. నిరుద్యోగులపై అనుచితంగా, అసభ్యంగా మాట్లాడిన అధికారులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ విద్యార్థులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ప్రధానంగా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కూడా తాను డిమాండ్ చేశారు. ప్రధానంగా 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చి బోగస్ అయిందంటూ కూడా తాను ఫైర్ అయినటువంటి నేపథ్యంలో తాజాగా హైడ్రా పోస్టులకు సంబంధించినటువంటి డ్రైవర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వచ్చినటువంటి నిరుద్యోగులను అవమానించడం పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత కక్ష అంటూ కూడా తాను ప్రశ్నించారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో విద్యార్థులను, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకున్నారు. ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇప్పించారు. ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఉద్యోగాల కోసం రోడ్ల మీదకి వస్తే వారి పట్ల కూడా ఇంత కూడా వాళ్ళ పైన దయ లేకుండా ఇష్టానుసారంగా కర్కశంగా ప్రవర్తిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని ఇటు మాజీ మంత్రి హరీష్ రావు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. హైడ్రాలో కేవలం 150 ప్రైవేట్ పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తే వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారు. ఇది నిరుద్యోగుల తప్ప లేక ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం తప్ప అంటూ కూడా తాను మాట్లాడారు. అయితే ఇటీవల కాలంలో ఇంజనీరింగ్ విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అనడం పైన కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు, ఇటు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఇంజనీరింగ్ వల్లను ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడం పట్ల తాను ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట. 30 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీలో కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎగ్జామ్స్ నిర్వహించి కేవలం నోటిఫికేషన్లు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించినటువంటి గత ప్రభుత్వం అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడంలో మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపింది తప్ప ఎక్కడ కూడా కనీసం ఒక ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదంటూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి 32 నెలలు గడుస్తున్నప్పటికీ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులకు 2 లక్షల మాటను నిలబెట్టుకోవాలని కూడా తాను డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి.